ఇక వినాయక చవితి వేళ వాడవాడల ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఇంటింటా గణనాథుణ్ణి ప్రతిష్ఠించి కుటుంబ సభ్యులంతా భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకోవడం, భక్తి పారవశ్యం, పార్వతీ తనయుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం సాంప్రదాయం. ఒక్క తెలంగాణలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇంకా చెప్పాలంటే విదేశాల్లోనూ ఎక్కడ చూసినా లంబోదరుడి ప్రతిమలు భారీ స్థాయిలో వెలుస్తాయి. పనుల్లో అడ్డంకు లేకుండా చూడాలంటూ విఘ్నేశ్వరుణ్ణి అంతా వేడుకుంటున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను అట్టహాసంగా జరుపుకుంటున్నారు. అసలు ఇంతకీ వినాయక చవితి పండుగలో దాగి ఉన్న పరమార్థమేమిటి? గజముఖ గణపతిని పూజించడంలో అంతరార్థమేంటి చూద్దాం. హిందువులు జరుపుకునే ప్రతి పండగ వెనుక ఓ పరమార్థం దాగి ఉంటుంది. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, పర్యావరణ, మానవీయ అభివృద్ధికి దోహదపడేలా పండగ జరుపుకుంటాం. అందులోని అంతరార్థాన్ని తెలుసుకుంటే పండగ పరమార్థం తెలుస్తుంది. జీవితంలో కొత్త వెలుగు వస్తుంది. వినాయక చవితి పండగ అలాంటిదే. పిల్లలు సంబరంగా చేసుకునే పండగ ఇది. విద్యాది దేవత కాబట్టి ఆయన్ని పూజిస్తే చదువు బాగా వస్తుందని ఉత్సాహంగా ఉంటారు. పూజ అయినాక పుస్తకాలకి పూజ చేసి వినాయకుడి ముందు గుంజలు తీయడం ఆనవాయితీ. తన ముందు గుంజలు తీసేవారంటే గణపతికి మహా ఇష్టం. దీని వెనుక కూడా శాస్త్రీయ కారణం దాగి ఉంది. మన శరీరంలో భూతత్వాన్ని నియంత్రించే మూలాధారానికి గణపతి అధిపతి. ఆ చక్రం శరీర ఆకృతిని, దానికి హేతువులైన ఎముకలని, కండరాలని నియంత్రిస్తుంది, కుదురు కలిగేట్టు చేస్తుంది. పిల్లలకి కావలసినవి ఇవే. అవి సరిగ్గా ఉండాలంటే మూలాధారం సరిగ్గా పనిచేయాలి. మూలాధారాన్ని గుంజీలు చక్కబరుస్తాయి. కాబట్టి గణపతి ఎదుట పిల్లలతో గుంజీలు తీయిస్తారు. ప్రథమ పూజనీయుడైన గణపతికి ఆ పేరు ఎందుకొచ్చిందంటే, గణం అంటే సమూహం. ఎక్కడెక్కడ సమూహాలు ఏకోన్ముఖంగా పనిచేయాలో అక్కడ వాటితో పని చేయించే శక్తికి గణపతి అని సంకేతించారు. దేవత గణాలు మన శరీరంలోని అవయవ కణ సముదాయాలు, అక్షరాల సముదాయాలు, సంగీతంలోండే స్వరాల సముదాయాలు, ఇలా ఎన్నో. ఇవేవి చెదిరిపోకుండా ఒకే లక్ష్యం వైపు నడిపించగల శక్తి గణపతి పూజకు ఉంటుంది. అందుకు వినాయకుడిని పూజించి సేవించిన వారికే ఆ తత్వం బోధపడుతుంది. 10 మందికి మంచి చెప్పే గుణం అలవడుతుంది. అంతేకాదు, గణేష్ పండుగలో ఖగోళ విజ్ఞానం కూడా ఇమిడి ఉంది. మన దేశంలోని మహర్షులు ఖగోళ విజ్ఞానాన్ని పురాణ గాథలుగా మలచి ఇచ్చారు. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు సూర్యోదయానికి ముందు తూర్పున ఆకాశంలో ఏనుగుతొండం ఆకారంలో ఒక నక్షత్ర సముదాయం ఏర్పడుతుంది. దాని కిందిగా మూషిక ఆకారంతో మరో నక్షత్ర మండలం కనబడుతుంది. అంటే ఆ మొత్తం దృశ్యం ఎలుక మీద ఏనుగు తొండం ఉన్నట్టుగా అగుపిస్తుంది. అందుకే సూర్యోదయానికి ముందుగా కనిపించే నక్షత్రానికి సంబంధించిన దేవతని ఆనాడు ఆరాధించాలని ఋగ్వేదోక్తి చెబుతుంది. భాద్రపద శుద్ధ చవితి నాడు సూర్యోదయానికన్నా ముందు తూర్పున హస్త నక్షత్రం ఉదయిస్తుంది. కాబట్టి ఆనాటి దైవతం హస్తిముఖుడైన గజాననుడు, హస్తిముఖమున దైవతం గణపతి అవటం వల్ల ఆనాడు విఘ్నేశ్వరుడిని పూజించడం సాంప్రదాయమైంది. ఇక సూర్యాస్తమయం తర్వాత హస్త నక్షత్రం పైన చంద్రోదయం అవుతుంది. చూడడానికి చంద్రుడు గజముఖుడి నుదురులాగా ఉంటుంది. అప్పుడు ఆకాశం వినాయకుని స్వరూపంలాగా దర్శనమిస్తుంది. మధ్యలో ఒక చుక్క ఉండి విశాలమైన ఆకాశం వినాయకుడి బొజ్జలాగా దర్శనమిస్తుంది. ఈశాన్యం నుంచి నైరుతి వరకు ఒక పట్టిలాగా విస్తరించిన పాలపుంత యజ్ఞోపవీతంలా కనిపిస్తుంది. ఈశాన్యంలో గుంపుగా ఉండే నక్షత్రాలు పడగెత్తిన పాము తలలాగా ఉండి నాగ యజ్ఞోపవీతమా అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే భాద్రపద శుద్ధ చవితి నాడు పూజించే దైవతాన్ని హస్తిముఖుడని, మూషిక వాహనుడని, లంబోదరుడని, నాగ యజ్ఞోపవీతుడని ఇలా సహస్రనామాలతో పిలుస్తారు. ఇక
ఇక నిత్యం పఠించే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇది గణపతి ముందు చదువుతాం, కానీ ఇది విష్ణువుకి సంబంధించిన స్తుతి, గణపతిది కాదు. బుధ గ్రహానికి అధిష్టాన దైవం విష్ణువు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు. అందుకే వినాయకుడిని కూడా సర్వవ్యాపి అనే అర్థంలో విష్ణువుగా స్తుతిస్తాం. ఇక బుద్ధుడికి ప్రీతిపాత్రమైన రంగు ఆకుపచ్చ. అందుకే ఆకుపచ్చ రంగులో ఉండే అన్ని రకాల పత్రులతోనూ వినాయకుడి పూజకు వాడుతాం. అంతేకాదు, ఈ 21 పత్రుల నుంచి వచ్చే గాలి పర్యావరణాన్ని పరిశుభ్రం చేస్తుంది. నిమజ్జనం చేసినప్పుడు నీటిని శుభ్రపరిచి కొంతకాలం నీటిలో క్రిమి కీటకాదులు చేరకుండా కాపాడుతుంది. ఇంతకీ వినాయకుడు బ్రహ్మచార గృహస్థ. హస్త నక్షత్రం కన్యా రాశికి చెందింది. అందుకే వినాయకుడిని బ్రహ్మచారిగా, తరచూ బాలుడిగా వర్ణించడం కనబడుతుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటే పండితుడు అని కూడా అర్థం. బుద్ధి బాగా వికసించిన వాడు అని కూడా ఆ మాటకి మరో అర్థం. బుద్ధిని ఆశ్రయిస్తే సిద్ధి లభిస్తుంది. దానివల్ల క్షేమం, లాభం కలుగుతాయి. అందుకే సిద్ధి, బుద్ధి వినాయకుడి భార్యలుగా, క్షేముడు, లాభుడు కుమారులుగా చెబుతారు. వినాయకుడికి భార్య పిల్లలు ఉన్నారనటంలోని అసలైన అంతరార్థం ఇదే. ఇదంతా సరే, కాని మరి నిమజ్జనం? సాధారణంగా 9 లేదా 7, 5, 3 రోజులు పూజించిన వినాయకుడిని నిమజ్జనం చేయటం సంప్రదాయం. ఇది మరి ఏ ఇతర పూజల్లోనూ కనబడదు. చెరువులోని మట్టితో చేసిన గణపతిని మళ్లీ ఔషధాలతో కలిపి నీటిలో కలపటం పర్యావరణ పరిరక్షణే. ఈ ప్రక్రియలో భూమి పొరలు చక్కగా పైకి కిందకి సరిచేయడం జరుగుతుందని చెబుతారు పండితులు. వినాయకుడి పండుగలోని పరమార్థం తెలుసుకుంటే వ్రత ఫలితం పూర్తిగా లభిస్తుంది. తెలిసి చేసుకుంటే గణేశుడి పర్వదినం ఎన్నో విషయాల్ని నేర్పుతుంది, జీవితాలని సరిదిద్దుతుంది.